ఇక ఇరకాటంలో ఎస్ఈసి ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల విషయంలో తర్జన భర్జన, ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక సతమతం. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వ యత్నం, రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు, ముందే షెడ్యూల్ ఇవ్వడంతో ఎటు తేల్చుకోలేకపోతున్న ఎన్నికల సంఘం, న్యాయ నిపుణులతో సంప్రదింపులు, రేపు సాయంత్రం కల్లా తుది నిర్ణయం. మరి ఎందుకు ఇచ్చిందా? పీకడానికి ఇచ్చిందా షెడ్యూల్ మేరకు? రేవంత్ రెడ్డి ఏం చెప్తా అదే చేస్తావా? సుప్రీంకోర్టుకు ప్రభుత్వం రేపు ఎస్ఎల్పి దాఖలు చేయనున్న సర్కార్. ఇక 16న కేబినెట్ పెట్టి సెక్రటేరియట్లో సీఎం రేవంత్ అధ్యక్షతన బీసీ రిజర్వేషన్లు, నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చ, గిగ్ వర్కర్ల సంక్షేమం చట్టం పైన చర్చించే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇన్నోవేషన్ హబ్గా తెలంగాణ, వరంగల్, నల్గొండలో ఇంక్యుబేషన్ సెంటర్లు, కేయూ ఎంజీయూతో ఎంఓయూలు అంటున్నారు ఇక్కడ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు. చెట్టుకు కట్టేసి లైంగిక దాడి, మహిళపై అగాత్యానికి పాల్పడిన దుండగులు. మెదక్ జిల్లా కొల్చార మండలంలో దారుణ ఘటన, ఏడుపాయలకు వెళ్లే దారిలో ఘాతుకం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు. బెంగాల్లో వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్. రామగుండం ఎయిర్పోర్ట్కు కీలక ముందడుగు, 40.53 లక్షల ఫ్రీ విజిబిలిటీ స్టడీ ఫీజు మంజూరు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం. రామగుండం ఎయిర్పోర్ట్కు మంచిగానే వస్తుంది. రూపాయలు 200 కోట్ల భూమిపై కన్ను, కబ్జా చేసేందుకు ప్లాన్. మోహన్ రెడ్డికి జారీ చేసిన పట్టా పాస్ పుస్తకం చూస్తా ఉన్నాం. 30 ఏళ్ల క్రితమే అక్కడ వెంచర్ ఏర్పాటు, ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్న ప్రజలు, ఖాళీగా ఉన్న 3 ఎకరాలు కబ్జా, పాసు పుస్తకాలు జారీ చేసిన తహసీల్దార్. మంచిగానే ఉంది కథ. అనంతరం హైకోర్టు ఆదేశాలతో రద్దు, అల్వార్లో మరో భూమాయ, తమ భూములను కాపాడాలని గ్రీన్ఫీల్డ్ కాలనీ వాసుల వినతి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మండలంలో మరో భూదంద వెలుగులోకి వచ్చింది. 3 దశాబ్దాల క్రితమే వెంచర్గా మారిన 200 కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు కొందరు స్కెచ్ వేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో పాసు పుస్తకాలను జారీ చేసింది. ఫస్ట్ ఈ ముండా కొడుకులను సర్వనాశనం చేయాలి. ఎవడైతే రెవెన్యూ అధికారులు ఉంటారో అప్పుడు ఎవడైతే పాసు పుస్తకం చేసిండో వాడిని తీసుకుపోయి కటకటాల పాలు చేస్తే ఈ బుద్ధి వస్తుంది ఈ దరిద్రులకు. నెక్స్ట్ వచ్చే వాళ్ళకన్నా బుద్ధి వస్తుంది నిజంగానే. అరే ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉన్నాడు వాడు పైసలు ఇస్తే దరిద్రుడు. ఐఏఎస్ మాకొద్దు, సందీప్ కుమార్ జాకు మరో శాఖలో పోస్టింగ్ ఇవ్వద్దు. సిఎస్కు R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేక. అయ్యో, సిరిసిల్ల కలెక్టర్ ఉండే పాపం సారు. మన హైకోర్టు జడ్జిలే భయపడ్డారు. హైకోర్టు జడ్జిలే భయపడ్డారు. ఆడ మా పెద్దపల్లి ఎంపీకే వాల్యూ ఇవ్వలేదు. మా ప్రభుత్వ విప్పు ఆది సీనాన్న, వేములవాడ ఎమ్మెల్యే ఆది సీనాన్నకే వాల్యూ ఇవ్వాలి ఆయన. ఈయన మాకొద్దు అంటున్నా. ఆ ఐఏఎస్ మాకొద్దు, మా శాఖలో వద్దు.